ఇన్సైడ్ స్టోరీ. తిరుమలలో అన్య మతస్థుల ప్రవేశం మీద తాజా వివాదం అందరి నోళ్లలో నానుతోంది. తిరుమల హిందూ దేవాలయమని చెబుతూ టీటీడీ ఇప్పుడే మేల్కొన్నట్టు బోర్డులు పెట్టింది. ఇన్నాళ్లు చూసి చూడనట్టు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు అధికార పక్షం రాజకీయం చేయడంతో హడావిడి మొదలు పెట్టింది. ఈ పరిస్థితుల్లో పూరి జగన్నాథ ఆలయం అనుసరిస్తున్న స్పష్టమైన వైఖరికి తిరుమలలో అధికారులు అధికార పక్షానికి డూడు బసవన్నల్లా తలలూపటానికి పోలిక తెస్తున్నారు. టీటీడీలో డిక్లరేషన్ల మీద రాజకీయ జోక్యం ప్రభావం ఏంటో చూద్దాం. నాటి సంఘటన ఇది. అంటే సరిగ్గా 40 ఏళ్ల క్రిందట. హత్య జరగడానికి కొద్ది నెలల ముందు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒడిశాలోని పేరు మోసిన పూరి జగన్నాథ ఆలయానికి వెళ్లారు. ప్రధాని హోదాలో వెళ్లిన ఇందిరాగాంధీకి అక్కడ స్వాగత సత్కారాల సంగతి అటుంచి అసలు ఆలయ ప్రవేశానికే అనుమతించలేదు. అందుకు కారణం ఆమె పుట్టుకతో హిందువే అయినా ఆమె భర్త ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్థుడు. ఆ ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఆమెను రానివ్వలేదు. అప్పట్లో అది సంచలనం కలిగించిన వార్తే. ఆ మాటకొస్తే నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబపు గత చరిత్ర కారణంగా ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఇతర మతస్థులు వెంట వస్తున్న కారణంగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వినోబా భావే లాంటి వాళ్లకు అనుమతి దక్కలేదు. అప్పట్లో వాళ్లు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నిరసన తెలియజేసినా ఫలితం కనపడలేదు. 2005లో థాయిలాండ్ మహారాణి వచ్చినా ఆమె బౌద్ధమతం జగన్నాథుడి దర్శనానికి అడ్డొచ్చింది. ఇంకో ఏడాది తర్వాత ఒక స్విట్జర్లాండ్ మహిళ 1,75,00,000 విరాళం ఇచ్చినా ఆమె క్రైస్తవురాలు కావడంతో దర్శనం నిరాకరించారు. హిందువు అయితే చాలు, కులంతో సంబంధం లేకుండా అనుమతిస్తారనడానికి నిదర్శనం దళితుడైన బాబు జగజ్జీవన్ రామ్ నిరభ్యంతరంగా అక్కడ దర్శనం చేసుకోవడం. హిందువులకు మాత్రమే ప్రవేశమని అక్కడ సింహద్వారం దగ్గర స్పష్టంగా రాసి ఉంటుంది. అలా రాయటానికే పరిమితం కాకుండా తూచా తప్పక పాటించడం పూరి జగన్నాథ ఆలయానికే చెల్లింది. ఇప్పుడు తిరుమల ఆలయ ప్రవేశం మరోమారు చర్చకు రావడంతో పూరి ఆలయం గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. తిరుమల వెంకటేశ్వరుడి ఆలయాన్ని ఎవరు ఎలా దర్శించుకోవచ్చునన్న వివాదంలో రాజకీయాలు ప్రవేశించాయి. నిజానికి తిరుమలలో పూరి జగన్నాథ ఆలయం లాంటి కఠిన నిబంధనలు లేవు. హిందువు కాకపోయినా దర్శించుకోవచ్చు. అయితే శ్రీ వెంకటేశ్వరుని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫలానా అనే నేను ఫలానా మతానికి చెందినవాడిని, వెంకటేశ్వర స్వామి పట్ల నాకు భక్తి విశ్వాసాలున్నాయి, అందువలన గుడిలో ప్రవేశించి దర్శనం చేసుకోవటానికి అనుమతించగలరు అని ఇంగ్లీష్లో ఉండే డిక్లరేషన్ పత్రం మీద సంతకం చేసి మొబైల్ నెంబర్, ఐడి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఇచ్చిన డిక్లరేషన్ కాపీ చూడండి. సాధారణ భక్తులైతే 17వ కంపార్ట్మెంట్ దగ్గర ఈ ఫామ్ నింపాలి. వీఐపీలు దర్శనానికి వస్తే టీటీడీ ఉద్యోగులే వాళ్ల కాటేజ్ దగ్గరికి వెళ్లి నింపేలా చూస్తారు. తిరుమలలో ఈ నిబంధన పాటించే విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. కొంతమంది పాటించరు, కొంతమంది పాటించలేదు. అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారు, సోనియా గాంధీ ఇవ్వలేదు, రాజశేఖర్ రెడ్డి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. నిబంధనలు పాటించడం, పాటించకపోవటం అన్నది పట్టించుకోవాల్సిన టీటీడీ అధికారులను బట్టే ఉంటున్నది. వాళ్ల ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుచుకోవడం వల్లనే ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకు ముందు రాని సమస్య ఇప్పుడే కొత్తగా ఎందుకొచ్చింది అని అడిగితే టీటీడీ అధికారుల దగ్గర సమాధానం దొరకదు. రాజకీయ నాయకులు ఎలాగూ జవాబివ్వరు. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు డిక్లరేషన్ ఎందుకివ్వలేదు, ఇప్పుడెందుకివ్వాలి అనేది అందరూ చర్చించుకుంటున్న విషయం. అయితే గతంలో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు అనే రైతు ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా దైవ దర్శనానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని రుజువు చేసే ఆధారాలేవీ పిటిషనర్ సమర్పించలేకపోయారని, చర్చిలో ప్రార్థన చేస్తే క్రిస్టియన్, గురుద్వారాలో ప్రార్థన చేస్తే సిక్కు అవుతారని నిర్ధారించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా టీటీడీ ఆహ్వానం మీద ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ నిబంధన వర్తించదని జస్టిస్ భట్టు దేవానంద్ 2020 డిసెంబర్లో తీర్పు చెప్పారు.
ఈ తీర్పును బట్టి ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని వాదించేవాళ్లు కొందరైతే ఆయన క్రిస్టియన్ అని ఆధారాలున్నాయా అని అడిగేవాళ్లు ఇంకొందరు. ఈ వివాదం మధ్య జగన్ తిరుమల యాత్ర రద్దు చేసుకున్నా వివాదం మాత్రం కొలిక్కి వచ్చేలా కనబట్టం లేదు. జనం మర్చిపోదామన్నా తిరుమలలో అడుగడుగునా వెలిసిన అన్యమతస్థుల డిక్లరేషన్ ఫ్లెక్స్లు మర్చిపోనివ్వవు. మళ్లీ పూరీ జగన్నాథ ఆలయాన్ని గుర్తు చేసుకుంటే రాజకీయ జోక్యం లేకుండా టీటీడీ నడుచుకోగలిగితే ఇలాంటి సమస్యలు రావని అర్థమవుతుంది.